దివ్యాంగ మిత్రులకు తెలియజేయడం ఏమనగా, మన కర్నూలు జిల్లాలో దివ్యాంగులకు పోలీస్ స్టేషన్కి వెళితే మన పీడీ యాక్ట్ గురించి ఎవరు సరిగా చెప్పటం లేదు. అయితే పోలీస్ వారు వికలాంగుల యాక్ట్ అంటే ఏదో తెలియదు, మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి మన దివ్యాంగులు ఒకటే తెలియజేయడం ఏమనగా, మనకు వికలాంగుల యాక్ట్లోని 2016 హక్కు చట్టం 92A సెక్షన్ కింద దివ్యాంగులని ఎవరినైనా కించపరిచినా, ఇబ్బంది పెట్టినా, వికలాంగులపై దాడి చేసినా, మన దివ్యాంగులపై దాడి చేసినా వారిపైన కఠినమైన చర్య తీసుకోవడానికి మనకు ప్రభుత్వం వారు ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ చట్టంలోనే మన దివ్యాంగులకు 92 సెక్షన్ కింద కేసు నమోదు చేయమని పోలీస్ వారిని అడగండి, అర్జీ రూపంలో ఇవ్వండి. అయినా ఆటి కూడా వినకపోతే కొన్ని నా దగ్గరకు వచ్చిన కేసులో ఇప్పటికీ కర్నూలు జిల్లాలో 2 కేసులు వికలాంగుల యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని మనమే డీల్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరైనా తెలియకపోతే నా నంబర్ నోట్ చేసుకొని మీరు నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మన దివ్యాంగుల కోసం ఫ్రీగానే సలహాలు సూచనలు ఇస్తాను. ఒక అడ్వకేట్గా వికలాంగులకు న్యాయం చేయడం కొరకు, మన దివ్యాంగుల కొరకు ఫ్రీగా సలహాలు సూచనలు మాత్రమే ఇస్తాను. మిగతా కేసులకు సంబంధించినది ఏదైనా ఉంటే నా పర్సనల్ నంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎం గోపాల్, అడ్వకేటు, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్.